అనకాపల్లి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ కార్యదర్శి దాడి రత్నాకర్ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరుగు ప్రధాని మోదీ పర్యటనను జయప్రదం చేయవలసిందిగా ప్రజలను కోరారు. ఎన్టీపీసీ ప్రాంగణంలో హైడ్రోజన్ ప్లాంట్ను, రైల్వే జోన్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ భారీ బహిరంగ సభను ప్రజలందరూ విజయవంతం చేయవలసిందిగా రత్నాకర్ కోరారు. మరి ఈరోజు సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు వారి చొరవ వల్ల ఇవాళ ఇంకా అనేక ప్రాజెక్టులు అనకాపల్లిలో రాబోతా ఉన్నాయి. అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని ఇంకా మరిన్ని ప్రాజెక్టులని ఇవాళ ఇంకా అనేక ప్రాజెక్టులు విశాఖపట్నంకి రాబోతా ఉన్నాయి. అలాగే రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా ఫ్లైఓవర్స్ కానీ, ఇవాళ కృష్ణపట్నం పోర్టులో ఉండేటువంటి నూతన ప్రాజెక్టులు కానీ, ఇవాళ విశాఖపట్నం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి హైవే ప్రాజెక్టులు కానీ అనేక రేపు అవి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నందుకు మన తాలూకా బాధ్యత, మన ప్రాంత ప్రజలందరి తాలూకా